గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీకే హౌస్. దిస్ ఈజ్ మహిపాల్ రెడ్డి, యుఎస్ కరెంట్ అఫైర్స్ మెంటార్. సో ఈరోజు మనం యుఎన్ఓ అండ్ దానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు అండ్ దాని వివరణ ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో చూద్దాం. మొత్తం వచ్చేసి యుఎన్ఓ మీకు 2 to 3 ఎపిసోడ్స్లో వస్తుంది. సో బేసిక్ 2 అండ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ దాకా కవర్ చేయబడతాయి. యుఎన్ఓ అనగానే ఇది ఒక బేసిక్ టాపిక్ అండ్ గ్రూప్ 4 అండ్ డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో మాత్రమే అడుగుతాడనే అపోహ తప్పు. సో ఇటీవల 2024 జూన్లో జరిగిన తెలంగాణ గ్రూప్ 1 అండ్ నెక్స్ట్ వచ్చేసి 2024 ఫిబ్రవరి మార్చ్లో జరిగిన ఏపీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కూడా దీని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దానిలో వచ్చిన క్వశ్చన్స్ అండ్ దాని మోడల్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఇతర క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఎవరైతే ఏపీ డిఎస్సి అండ్ జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ డిఎస్సి రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఫుల్ క్లాసెస్ కావాలనుకుంటే మీకు ఆ యాప్లో ప్లే స్టోర్లో జీకే హౌస్ అనే యాప్ ఉంటుంది అండ్ దానికి తోడు జీకే హౌస్ ఎగ్జామ్స్ అనే యాప్ ఉంటుంది. ఈ రెండిట్లలో జీకే హౌస్ ఎగ్జామ్స్ కాకుండా ఓన్లీ మీరు జీకే హౌస్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో కూడిన జనరల్ నాలెడ్జ్ ఈ త్వరలో 2999 కాబోతుంది. దీనిలో ప్రతి దానిలో కూడా మేము ఇంతకుముందు చెప్పిన దానిలో కూడా పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాం. బట్ కరెంట్ అఫైర్స్లో ఇంకా తెలుగు మీడియం పీడిఎఫ్స్ ప్రిపేర్ చేస్తున్నాం. బట్ ఇంగ్లీష్ మీడియం మాత్రం పీడిఎఫ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండ్ దీనిలో కూడా పీడిఎఫ్స్ ఇస్తున్నాం. ఎవరైతే పీడిఎఫ్స్ కావాలనుకుంటారో కింద మీకు నెంబర్ ఉంది కదా 8897115588. దానికి వాట్సాప్లో హాయ్ పీడిఎఫ్ అని మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. చేసే మీకు ఒక శాంపిల్ పీడిఎఫ్ వస్తుంది. ఇఫ్ యూఆర్ సాటిస్ఫై అప్పుడు కోర్సులో జాయిన్ కండి, ఓకేనా. అండ్ ఇప్పుడు నేను చెప్పబోతున్న క్వశ్చన్స్ అన్నీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అవన్నిటికీ కూడా ఆన్సర్స్ మెసేజ్ చేస్తూ ఉండండి. అండ్ లైవ్లో ఉన్న వాళ్ళు రకరకాల ప్రాంతాల నుంచి ఉంటారు. మన వీడియో అందరికీ రీచ్ కావాలంటే లైవ్ నడుస్తున్నప్పుడు కానీ అండ్ తర్వాత కానీ ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ మీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో దానిలో షేర్ చేయండి. థ్యాంక్ యూ, యువర్ మహిపాల్. నవ్ ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ దీన్నే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటాం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ కింద నేను 2 స్టేట్మెంట్లు ఇచ్చాను. ఆ 2 స్టేట్మెంట్లు చూడండి. చూసిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను. అన్ని సభ్య దేశాలకు సమాన ప్రాతినిధ్యం ఉన్న యుఎన్ యొక్క ఏకైక ప్రధాన అవయవం యుఎన్జిఏ. ఇక్కడ ప్రధాన అవయవం అంటే ఏంటంటే మెయిన్ ఆర్గాన్ అన్నమాట. మెయిన్ ఆర్గాన్ మనకి యుఎన్ఓలో మొత్తం 6 విభాగాలు ఉన్నాయి కదా. దానిలో అన్ని దేశాలను సమానంగా చూసే విభాగం యుఎన్జిఏ అని అంటున్నారు. అంటే యుఎన్జిఏ అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీన్నే యుఎన్జిఏ అని పిలుస్తాం, యుఎన్జిఏ. ఇక రెండోది యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఇన్ తెలుగు దాన్నే మనం ఏమంటామంటే సాధారణ సభ అని పిలుస్తున్నాం. ఈ సాధారణ సభ లేదా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిని ప్రతి 3 సంవత్సరాలకు ఎన్నుకుంటారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన పదవీ కాలం 3 సంవత్సరాలు అని స్టేట్మెంట్లో ఇచ్చాడు. పదవీ కాలం 3 సంవత్సరాలు అని స్టేట్మెంట్లో ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే దీనిలో ఏది సరైనది లేదా సరైనవి అంటే ఒకటి మాత్రమే సరైనవా లేదా 2 సరైనవా, అసలు ఏంటి దీని స్టోరీ ఏంటి? మీరు ఆన్సర్ చేస్తుండండి, కామెంట్ చేస్తూ ఉండాలి. మీరు కామెంట్ చేస్తుంటే మీరు యాక్టివ్గా ఉన్నారన్న విషయం నాకు తెలుస్తుంది. ఇంకా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని దేశాలకు సమానం. నేను ఇక్కడ మీకు దీన్ని హైలైట్ చేసి చెప్తాను చూడండి. అన్ని దేశాలకు సమాన ప్రాతినిధ్యం ఉన్న యుఎన్ఓ యొక్క ఏకైక విభాగం అవయవం యుఎన్జిఏ అని అన్నాం. అసలు ఏంటి అన్ని దేశాలంటే ఏమేమి వస్తాయి అంటే మనకి యుఎన్ఓలో మేజర్గా 6 విభాగాలు ఉన్నాయి. ఏంటి అసలు యుఎన్ఓలో ఉన్న 6 విభాగాలు అంటే ఒకటి సాధారణ సభ. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే జనరల్ అసెంబ్లీ అంటాం. దీన్ని ఇంగ్లీష్లో జనరల్ అసెంబ్లీ అంటాం, ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి భద్రతా మండలి. భద్రతా మండలి అంటే ఇంగ్లీష్లో దీన్ని ఏమంటామంటే సెక్యూరిటీ కౌన్సిల్ అని పిలుస్తాం, సెక్యూరిటీ కౌన్సిల్. సింపుల్గా మనోళ్ళు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కాబట్టి యుఎన్జిఏ అని రాస్తారు. అండ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కాబట్టి దీన్ని యుఎన్ఎస్సి అని రాస్తారు. ఇక మూడోది ఏంటంటే ఆర్థిక మరియు సామాజిక మండలి. దీన్నే షార్ట్కట్లో
మన వాళ్ళు ఏం రాస్తారంటే ఎకోసాక్ అని రాస్తారు, ఎకోసాక్. సో ఎకోసాక్ అంటే ఏంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని అర్థం. ఇక 4వది తెలుగులో ధర్మకర్తృత్వ మండలి. సో ధర్మకర్తృత్వ మండలి అంట. అండ్ దీన్ని ఆంగ్లంలో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ యుఎన్ఓకి సంబంధించి బేసిక్ టాపిక్ కాబట్టి ఇంగ్లీష్ టర్మినాలజీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో నేను బైలింగ్వల్లో చెప్పట్లేదు, తెలుగు మీడియం వాళ్ళైనా సరే ఈ టర్మినాలజీ ఇంగ్లీష్లో తెలిసి ఉండాలి. సో దాన్ని ఏమంటారంటే సో ట్రస్టీషిప్ కౌన్సిల్, సో ట్రస్టీషిప్ కౌన్సిల్ అని పిలుస్తారు. అండ్ 5th వన్ వచ్చేసి ఏంటంటే అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ న్యాయస్థానం. సో దీన్నే మనోళ్ళు సో ఐసీజే అని పిలుస్తారు, అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఆ తర్వాత 6th వన్ వచ్చేసి సో సెక్రటేరియట్. సో సెక్రటేరియట్ అంటే సో దీన్నే మనం తెలుగులో ఏమంటామంటే సచివాలయం, సెక్రటేరియట్ అలా సచివాలయం అన్నాం. సో స్టూడెంట్స్, సో ఇప్పుడు హౌ మెనీ ఆర్గాన్స్ ఇన్ యుఎన్ఓ? మనకు యుఎన్ఓలో ఇప్పుడు ప్రధానంగా ఎన్ని విభాగాలు ఉన్నాయి? సో సాధారణ సభ, సో దీన్ని మనం జనరల్ అసెంబ్లీ అంటున్నాం. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కాబట్టి యుఎన్జిఏ. అండ్ భద్రతా మండలి, సో దీన్ని మనం సెక్యూరిటీ కౌన్సిల్ అంటున్నాం, అంటే యుఎన్ఎస్సి. అండ్ ఆర్థిక సామాజిక మండలి అంటే ఎకోసాక్, అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని అర్థం. ధర్మకర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్, ఆర్థిక అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సెక్రటేరియట్ సచివాలయం. అసలు టాపిక్ మొన్న ఏమడిగాడంటే అన్ని సభ్య దేశాలకు సమాన ప్రాతినిధ్యం ఉన్న యుఎన్ యొక్క ఏకైక విభాగం అని అన్నాడు. అంటే ఇప్పుడు యుఎన్ఓలో దేశాలు ఎన్ని ఉన్నాయి? సో యుఎన్ఓలో దేశాలు వచ్చేసి మనకు 193 దేశాలు ఉన్నాయి. మరి మిగతా విభాగాలు కూడా అంటే ఇప్పుడు మనకు మొత్తం 6 విభాగాలు ఉన్నాయి కదా. సో దీనిలో మాత్రమే అన్ని దేశాలకు సమాన ప్రాతినిధ్యం ఉంది, మిగతా దానిలో లేదు అని అన్నాం. చూద్దాం మరి లేదా. సో ఇక్కడ భద్రతా మండలి ఉంది, ఇక్కడ 5+10 దేశాలు ఉన్నాయి. ఈ 5 దేశాలు శాశ్వత దేశాలు. ఇప్పుడు 5 శాశ్వతం అంటే మిగిలిన ఏమైతే బ్రదర్ తాత్కాలికమే కదా. ఇప్పుడు ఈవిడ రాజుగారి మొదటి పేరు అంటే అర్థమైంది, రెండోది ఉన్నట్టే కదా, ఓకే. సో ఇది శాశ్వతం అంటే తాత్కాలికం. అంటే ఇక్కడ అన్నిటికీ సమాన ప్రాతినిధ్యం ఉందా? ఉన్నవే 15 దేశాలు, దానిలో కూడా సమాన ప్రాతినిధ్యం లేదు. ఆర్థిక సామాజిక మండలి, దీనిలోని 54 దేశాలు మాత్రమే ఉంటాయి. ధర్మకర్తృత్వ మండలి అసలు ఇప్పుడు పనిచేయట్లేదు. అంతర్జాతీయ న్యాయస్థానం, దీనిలో 1+14 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉంటారు, అంటే కొందరికి ప్రాతినిధ్యం ఉంటుంది. సో మిగతా ఏ విభాగం కూడా అందరికీ సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు. సో అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక రెండోది యుఎన్జిఏ అధ్యక్షుడిని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు అంటే తప్పు. ఇప్పుడు యుఎన్జిఏ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, సో యుఎన్జిఏ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన సో పదవీ కాలం వచ్చేసి 1 ఇయర్, పదవీ కాలం వచ్చేసి 1 ఇయర్, 1 ఇయర్. ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ఎన్నుకోవచ్చు, ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా అపాయింట్ కావచ్చు, ఎన్నిసార్లైనా అపాయింట్ కావచ్చు, ఓకేనా. కానీ ఎన్నికలు మాత్రం ఎన్ని రోజులు? సో ఎలక్షన్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ జరుగుతాయి, ఎలక్షన్స్ మాత్రం సో ఎవ్రీ ఇయర్ జరుగుతాయి, ఎవ్రీ ఇయర్. అర్థమైందా? అంటే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఎన్నుకుంటారా, 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారా? సో 1 ఇయర్కి ఒకసారి ఎన్నుకుంటారు. సో ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2. ఏంటిది 1 మరియు 2? సో సరైనవి 1 మరియు 2, 2 సరైనవి అన్నట్టు. సరైనవి అని ఇచ్చింది కదా, కాబట్టి 1, 2 సరైనవి. 1 లేదా 2 కాదు సో అన్నాడు. ఇక్కడ ఏది సరైనది గుర్తించమన్నాడు కాబట్టి సో ఏ ఆన్సర్ అవుతుంది. 1 మాత్రమే సరైనది, 1 మాత్రమే సరైనది, ఓకేనా. సో ఇక యుఎన్జిఏ ప్రస్తుత అధ్యక్షుడు కనుక తీసుకుంటే సో గాయస్ సో ఫిలెమోన్ యాంగ్ సో అనేవాడు ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన కెమెరూన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో ఈయన పదవీ కాలం ఎంత అంటే 1 ఇయర్. ఈయన 79th ప్రెసిడెంట్. సో యుఎన్జిఏకు ప్రస్తుతం 79వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు, ఓకే. సో గైస్ అండ్ ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్. సో క్వశ్చన్ చిన్నగా ఉంటుంది కానీ డెప్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెగ్లిజెన్స్ అవసరం లేదు. డిఎస్సి వాళ్ళు చాలామంది కూడా సో కేవలం 1/2 మార్కుతో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మీకు మేజర్ ప్రాబ్లం నా సబ్జెక్ట్ మాత్రమే అని చెప్పను, ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉండొచ్చు. బట్ ఉన్న వాళ్ళలో కొంతమందికి ఉద్యోగం పోయిన వాళ్ళు మేజర్ ప్రాబ్లం కరెంట్ అఫైర్స్ కాబట్టి సో రెగ్యులర్గా ఫాలోఅప్ చేయండి. ఇప్పుడు రెండో క్వశ్చన్ అడుగుతాను. ఈ క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేని దేశం ఏది?
సో మళ్ళీ అడుగుతున్నాను, ఈ క్రింది వారిలో, సో క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వారిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పర్మనెంట్ మెంబర్షిప్ లేని దేశం ఏది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అసలేంటి? సో పర్మనెంట్ మెంబర్షిప్ దేనికి లేదు, అంతే కదా. శాశ్వత సభ్యత్వం లేని దేశాన్ని గుర్తించండి అని అంటున్నాడు. అసలు ఈ దేశాల సంగతి ఏంటి? సో భద్రతా మండలి, దీన్ని మనం ఇంగ్లీష్లో సింపుల్గా యుఎన్ఎస్సి అంటాం, అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో దీనిలో 5+10 దేశాలు ఉంటాయి, అలానే 15, సో 15 అని రాయకూడదు, ఓకేనా. సో ఇక్కడ 5 దేశాలకు 10 దేశాలకు ఉన్న వేరియేషన్ ఏంటి అని అంటే, సో ఈ 5 శాశ్వత దేశాలు, ఈ 5 శాశ్వత దేశాలు అండ్ ఈ 10 తాత్కాలిక దేశాలు. ఏంటి తాత్కాలిక దేశాలు ఎన్ని రోజులు ఉంటాయి, పదవీ కాలం ఎంత, ఎలా ఎన్నుకోబడతాయి, ఇవన్నీ దానికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ ఒకటి వస్తుంది బ్రదర్. సో దాని గురించి చెప్దాం. సో వీడియోని అందరూ లైక్ చేయండి బాయ్. సో అండ్ దీనికి సమ్ ఆన్సర్ కూడా కామెంట్ చేస్తున్నాను, ఈలోపు నీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాను మీ అందరికీ, ఓకేనా. సో తాత్కాలిక దేశాల గురించి తర్వాత రిలేటెడ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు శాశ్వత దేశాలు చూద్దాం. సో శాశ్వత దేశాల్లో యుఎస్ఏ, యూకే అండ్ తర్వాత వచ్చి రష్యా అండ్ సో నెక్స్ట్ వచ్చి ఫ్రాన్స్, సో ఫ్రాన్స్ అండ్ 5th వన్ వచ్చేసి ఏంటంటే చైనా, 5th వన్ వచ్చేసి అంటే చైనా. ఇప్పుడు దీనిలో శాశ్వత సభ్యత్వం లేని దేశం ఏంటి? సో శాశ్వత సభ్యత్వం లేని దేశం ఏంటి అంటే, సో దట్ ఈజ్ జర్మనీ, లేని దేశం జర్మనీ. సో నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానం ఇక్కడ ఉంది అంటే అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం అని క్వశ్చన్ అడుగుతున్నాడు, హెడ్ క్వార్టర్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో డిఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్లో మాత్రమే కాదు, మొన్న 2024 జూన్ 11న జరిగిన తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఏదైతే ఉందో దానిలో కూడా యుఎన్ఓ 4 సంస్థలు ఇచ్చి, సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ యుఎన్ఓ అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడిగాడు. సో బ్రదర్ ఇక్కడ 2 ఇష్యూస్ మనకు ఉంటాయి, సో జాగ్రత్త వినండి. ఒకటి ఐసీజే ఉంటుంది, ఒకటి ఐసీజే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఐసీసీ ఉంటుంది, ఐసీసీ. అదే సార్ అంతర్జాతీయ న్యాయస్థానం క్వశ్చన్ అడిగితే మీరు దేని గురించో చెప్తున్నారు సో అని మీరు అనుకోవచ్చు. కానీ అది క్లియర్ కట్గా అర్థం కావాలంటే, అది క్లియర్ కట్గా అర్థం కావాలంటే సో ఫస్ట్ దీని గురించి మీకు నాలెడ్జ్ ఉండాలి. సో వాట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ఐసీజే అండ్ ఐసీసీ? సో ఐసీజేకు ఐసీసీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చూస్తే, సో ఫస్ట్ వన్ ఈ రెండింటి ప్రధాన కార్యాలయం కూడా మనకి ద హేగ్ అనే నగరంలోనే ఉంది. అంటే ఐసీజే ప్రధాన కార్యాలయం ద హేగ్ నగరంలోనే ఉంది అండ్ ఐసీసీ ప్రధాన కార్యాలయం కూడా ద హేగ్ నగరంలోనే ఉంది. సో హేగ్ అనేది ఏ దేశానికి రాజధాని కాదు, నగరం మాత్రమే. ఇది నెదర్లాండ్ దేశంలో ఉంటుంది. సో నెదర్లాండ్ రాజధాని వచ్చి ఏంటంటే ఆమ్స్టర్డామ్. సరే, ట్రై టు ఎక్స్పాండ్ ద అబ్రివేషన్. అసలు ఐసీజీకి సో దానికి తేడా ఏంటి అని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఐసీజే అంటే ఏంటంటే, సో దీన్నే మనం ఏమంటామంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అదే ఐసీసీ అనుకోండి, సో ఐసీసీ, సో దీన్ని ఏమంటామంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంట, ఓకేనా. సో రెండు వేరు. సరే, సెకండ్ థింగ్ వచ్చేసి సెకండ్ డిఫరెన్స్ కనుక తీసుకున్నట్టుంటే, సో 2 హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉన్నాయి. ఇది 1945లోనే సో ఫార్మేషన్ జరిగింది. ఇది వచ్చేసి 2002లో సో ఫామ్ అయింది, 2002లో ఏర్పడింది. అండ్ ఇక ఇంకో అనదర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది యుఎన్ఓ ప్రధాన విభాగం. సో ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను యుఎన్ఓ విభాగాలు రాయించాను కదా, ఒకసారి చెప్తాను చూడండి. యుఎన్ఓలో సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, అంతర్జాతీయ ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సెక్రటరియట్ ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ఎక్కడైనా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని ఉందా? లేదు. కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉందా? ఉంది. అంటే యుఎన్ఓ ప్రధాన విభాగం, అంటే యుఎన్ఓకు చెందిన 6 విభాగాలలో ఇది ఒకటి. ఇది యుఎన్ఓ ప్రధాన విభాగం కాదు, సో యుఎన్ఓ అనుబంధ విభాగం.
అనుబంధ విభాగం అంటే ఏంటి? WHO అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిసెఫ్, యునెస్కో, ఇలా ఇదొక విభాగం అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనిలో సభ్య దేశాలు. సో మీకు అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్య దేశాలు తీసుకుంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా సో సభ్య దేశాలు 193 సభ్య దేశాలు సో దీనిలో ఉన్నాయి 193. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఐసీసీలో సో 125 125 దేశాలు. సో దీనిలో 125 దేశాలు సభ్య దేశాలుగా ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి దీనిలో అసలు దీని పని ఏంటి? దీని ప్రెసిడెంట్గా ఎవరున్నారు? ప్రస్తుతం దీని అధ్యక్షుడిగా ఈ 2 సంస్థలకి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరున్నారు? సో ప్రెసిడెంట్ కనుక తీసుకుంటే ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో నవాఫ్ సలాం అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు. అదే ఇక్కడ తీసుకుంటే టోకోమో అకానే అనే మహిళ దీనికి అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. ఓకే. అండ్ సో నెక్స్ట్ ఈయన లెబనాన్ దేశానికి చెందినటువంటి దౌత్యవేత్త అండ్ ఈమె వచ్చేసి జపాన్కు చెందినటువంటి డిప్లొమాట్. సో ఎక్కడైనా పోలికలు ఉన్నాయా? ఇక డిఫరెన్స్ చూద్దాం. ఇదేం చేస్తుంది? సో సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం ట్రై చేస్తుంది. సరిహద్దు వివాదాలు అండ్ నదీ జలాల వివాదాలు అండ్ తర్వాత అక్రమ చొరబాట్లు అండ్ నెక్స్ట్ వచ్చేసి విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదం. సో ఇలాంటి అంశాలపైన పనిచేస్తుంది ఇది. ఓకేనా? సో ఇది ఓన్లీ యుద్ధ నేరాల మీద మాత్రమే పనిచేస్తుంది. యుద్ధ నేరాలు సో దాని మీద పనిచేస్తుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా 2023లో మనకి పుతిన్ పైన ఇది అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంటే ఉక్రెయిన్ పైన యుద్ధంలో యుద్ధ నీతి ఉల్లంఘించాడని. 2024లో సో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఉన్నాడు కదా, ఆ బెంజమిన్ నేతన్యాహు పైన కూడా సో వీళ్ళిద్దరి పైన కూడా సో అది రీసెంట్గా అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇది రెండిటికల్లా డిఫరెన్స్. ఓకేనా? సో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చెప్పండి, అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది అన్నా? సో జెనీవాలో ఉందా, న్యూయార్క్లో ఉందా, హేగ్లో ఉందా, వియన్నాలో ఉందా? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ద హేగ్. సో ద హేగ్ నగరంలో ఉంది. ఓకేనా? ద హేగ్ అనేది నెదర్లాండ్లో ఉన్న ఒకానొక నగరం, అక్కడ ఉంది. మరి మిగతా నగరాలు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు వియన్నాలో IAEA ఉంది. IAEA అంటే మీరు ఒక క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు దానికి సంబంధించి ఒక 10-15 అంశాలు తెలుసుకోవాలి. IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంట. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అదే న్యూయార్క్ తీసుకున్నారనుకోండి, సో న్యూయార్క్లో UNO ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సో ఉంది. ఇక జెనీవా తీసుకున్నారనుకోండి, సో WHO అండ్ WTO అండ్ తర్వాత UNHRC అంటే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండ్ యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్. సో ఇవన్నీ కూడా జెనీవా కేంద్రంగా ఉన్నాయి. ఓకేనా? సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు SDGs ఏ సంవత్సరం నాటికి సాధించాలి అన్నాడు. ఫస్ట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే SDGs సో అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. సో ఐక్యరాజ్య సమితి కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సో ఎప్పటి వరకు సాధించాలి అని ఇచ్చాడు. 2025 నాటికి సాధించాలా, B 2030 నాటికి సాధించాలా, C 2040 నాటికి సాధించాలా, D 2050 నాటికి సాధించాలా. సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్సర్ కామెంట్ చేస్తూ ఉండండి. సో మీ క్వశ్చన్స్ అన్ని చిన్న కనిపిస్తాయి కానీ ఇక్కడ అద్భుతమైన సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే సో రకరకాల డిఫరెంట్ లొకాలిటీస్ నుంచి ఉంటారు కాబట్టి సో దయచేసి మన వీడియో షేర్ చేయండి. సో డిఫరెంట్ లొకాలిటీస్లో షేర్ అయితే మనకు సో బూస్టింగ్ అవుతుంది. సో మరింత మందికి వస్తే మనం ఇంకా స్టాండర్డ్ క్వశ్చన్స్ సో ఇంకా చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు SDGs అంటే ఏంటి?
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే ఏంటి అని అంటే, సో 2015 సంవత్సరం సో సెప్టెంబర్ 25వ తేదీన సో 17 లక్ష్యాలని ఏర్పాటు చేయడం జరిగింది. 17 లక్ష్యాలు. ఈ 17 లక్ష్యాలని సో 2016 సో జనవరి 1న ఇవి అమల్లోకి వచ్చినాయి. అంటే కార్యాచరణ అమలు అంటే ఏంటంటే కార్యాచరణ ప్రారంభం. సో ప్రారంభించడం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా సో నిర్ణయించుకున్నాయి. సో దీన్ని ఎప్పటివరకు సాధించాలి? సో టార్గెట్ ఏంటి అంటే వీటిని 2030 సంవత్సరం వరకు సాధించాలి. ఇది టార్గెట్. ఓకేనా? అంటే ఆన్సర్ ఏంటంటే బి. ఓకే, బాగానే ఉంది. మరి అసలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే ఏంటి? అంటే 1 by 1 చెప్పినా పర్లేదా, వరుసగా చెప్పాలా? ఇది ఒకటి. మనం 30 అంటే ఇప్పుడు నోటికి ఏదో వస్తే చెప్పద్దు. సో SDG 1, SDG 2 ఇట్లా ఉంటాయి. సో SDG 1 సో 1 ఏంటి అంటే మనకి నో పావర్టీ, అంటే ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించాలి. ఇక 2 ఏంటంటే జీరో హంగర్. హంగర్ అంటే ఆకలి చావులు జరగకుండా సో ప్రపంచాన్ని కాపాడాలి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, అంటే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నమాట. సో ఎందుకంటే మనం లైఫ్లో ఎంత సంపాదించినా జస్ట్ ఒక లాంగ్ టర్మ్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక వ్యాధి కనుక వస్తే మన సంపాదన మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అండ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా సో ఫైనాన్షియల్ డిస్టర్బ్ అవుతాయి. సో కాబట్టి ఆరోగ్యవంతంగా ఉండాలి. అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, సో ఇది అన్నిటికన్నా ముఖ్యం, క్వాలిటీ ఎడ్యుకేషన్. అండ్ తర్వాత వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ, అంటే ఎటువంటి విభేదాలు లేకుండా సో లింగ సమానత్వం. సో లింగ సమానత్వం అంటే సో మేల్ అండ్ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్, సో ఎవరైనా సరే అందరికీ సమానత్వం అనేది ఉండాలి, ఎవరి పట్ల డిస్క్రిమినేషన్ ఉండొద్దు. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి క్లియర్ వాటర్ అండ్ శానిటేషన్, క్లియర్ వాటర్ అండ్ శానిటేషన్, క్లియర్ వాటర్ అండ్ శానిటేషన్. ఓకేనా? అండ్ ఇక 7th వచ్చేసి అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, అంటే మనం భరించదగినటువంటి అండ్ సో క్లీన్ ఎనర్జీని మనం పొందాలి, క్లీన్ ఎనర్జీని మనం పొందాలి. ఓకేనా? ఇక 8th వన్ తీసుకుంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అంటే మన సో నైపుణ్యానికి తగ్గట్టుగా మనం పని సాధించాలి అండ్ ఆర్థికంగా వృద్ధి చెందాలి. ఆర్థికంగా డబ్బులు ఎక్కువ వస్తేనే మన నాణ్యమైన నివాస స్థలం ఏర్పాటు చేసుకుంటాం. అండ్ తర్వాత నాణ్యమైనటువంటి ఆహారం తీసుకుంటాం, నాణ్యమైనటువంటి ఏవైతే మన నిత్యావసరాలనే పొందగలుగుతాం. ఇక 9th వచ్చేసి ఏంటంటే ఇక నెక్స్ట్ 9th వన్ ఏంటంటే ఇండస్ట్రీ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. ఓకేనా? అండ్ 10th వన్ ఏంటంటే రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, సో రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. సో 11th వన్ 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, సస్టైనబుల్ సిటీస్, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. ఓకేనా? సో సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. అండ్ 12th వన్ ఏంటి అంటే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్. సో అంటే ఏంటంటే సో మన వినియోగం అనేది సో ప్రాపర్గా ఉండాలి. నా డబ్బులే కదా నీ ఆహారం కొనుక్కొని తిన్నా సో అండ్ నా ఇష్టం పడేస్తా అంటే కుదరదు. మీకు విషయం తెలుసా, ఒక టాటా గారు బతికున్నప్పుడు సో మనకి రతన్ టాటా గారు 2024 అక్టోబర్ 9న మరణించారు కదా. సో ఆయన బతుకున్నప్పుడు ఆయన ఒకసారి జపాన్ వెళ్ళారట, జర్మనీ వెళ్ళినప్పుడు సో వీళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ పెద్ద పెద్ద వేల కోట్ల సామ్రాజ్యాలకు అధిపతులు కదా, వీళ్ళందరూ కావలసినంత ఆహారం తీసుకొచ్చి సో తింటున్నారట. సో రకరకాల డిషెస్ ఉన్నాయి. అప్పుడే అనుకోకుండా ఒక 4 మెంబర్స్ వచ్చి అందరూ కలిసి 2 బ్రెడ్స్ ఆర్డర్ ఇచ్చి దాన్ని షేర్ చేసుకొని తింటున్నారట. వీళ్ళు చూస్తేనేమో చాలా హై క్లాస్ బట్టలు వేసుకొని ఉన్నారట వచ్చిన వాళ్ళందరూ. అదేంటి, పేదవాళ్ళంటే ఎప్పుడో ఒకసారి పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళాలి, 5 స్టార్ హోటల్కి వెళ్ళాలని కోరికుండి వచ్చారనుకోవచ్చు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్కపంటి వాళ్ళ పిఎలు ఉన్నారట వాళ్ళకు సో సర్వ్ చేయడం అని బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి. కానీ తినేదేమో మామూలు బ్రెడ్ షేర్ చేసుకొని తింటున్నారట.
సో అప్పుడు అడిగితే వాళ్ళకి తెలిసింది ఏంటంటే సో డబ్బు మనదే, కానీ దీన్ని విచ్చలవిడిగా వాడడం వలన సో వేస్టేజ్ అయిపోతుంది ఫుడ్ అంతా, దానివల్ల ధరలు పెరుగుతాయి. సో ధరలు పెరిగితే పేదవాళ్ళకి ఆహారం దొరకదు. సో అందుకని దీన్ని రెస్పాన్సిబుల్గా వాడాలి అని చెప్పారట. సో ఆ ఉదాహరణ దీన్ని సరిగ్గా సరిపోతుంది. మన దేశంలో ఎంత ఫుడ్ వేస్టేజ్ చేస్తామని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇక 13వ ఏంటంటే క్లైమేట్ యాక్షన్. సో వాతావరణ ప్రమాణాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి, చాలా ఆందోళనకర స్థాయిలో వాతావరణం అనేది పొల్యూట్ అవుతుంది. అండ్ లైఫ్ బిలో బెటర్, సో అంటే నీటి సంబంధించినటువంటి సంరక్షణ చేయాలి. అండ్ లైఫ్ అండ్ ల్యాండ్, అండ్ భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల జీవుల బతకడం కోసం మనం చేయూతనివ్వాలి, ఓకేనా. అండ్ పీస్ అంటే శాంతియుత ప్రపంచం, జస్టిస్ అన్యాయాలు అక్రమాలు లేని ప్రపంచం. అండ్ తర్వాత వచ్చేసి స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే సో డబ్బున్న వాళ్ళకు లొంగకుండా ప్రజల కోసం పనిచేసే వ్యవస్థలను ఆయా దేశాలు ఏర్పాటు చేసుకోవాలి. లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్, అంటే ఈ లక్ష్యాలు సాధించడం కోసం, సో పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్, ఈ లక్ష్యాలు సాధించడం కోసం మనం రకరకాల భాగస్వామ్యాలు నిర్మించుకోవాలి. సో ఇవి, సో దీన్ని మనం 2016 సో జనవరి 1న అమలు ప్రారంభించినాం అండ్ 2034 సాధించాలి. సో ఇక్కడ ఇవ్వబడిన ఆన్సర్లో ఏంటంటే బి అన్నమాట, బి, ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది ఐక్యరాజ్య సమితి ప్రధాన అవయవం కాదు? ఇక్కడ అవయవం అంటే ఏంటంటే ఆర్గాన్, ఆర్గాన్. సో దీన్నే మనం ఏమంటామంటే విభాగం, దీన్నే మనం విభాగం అని కూడా అనుకోవచ్చు. ఏ ఆర్థిక మరియు సామాజిక మండలి, బి అంతర్జాతీయ కార్మిక సంస్థ, సి ట్రస్టీషిప్ కౌన్సిల్ అండ్ డి అంతర్జాతీయ న్యాయస్థానం. సో ఒకసారి మనమే చూద్దాం. ఆర్థిక సామాజిక మండలి, సో ఇది 3వ విభాగం, ఓకేనా. అంటే జనరల్ అసెంబ్లీ భద్రతా మండలి తర్వాత 3వ విభాగం. ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇది 4వ విభాగం. అంతర్జాతీయ న్యాయస్థానం 5వ విభాగం. సో లేనిది ఏంటిది? బి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సో ఆన్సర్ వచ్చేసి బి, బి. సో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ ఏదైతే ఉందో ఇది యుఎన్ఓ అనుబంధ సంస్థ. దీన్నే మనం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటాం. సో దీన్నే మనం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటాం. అండ్ దీని ప్రధాన కార్యాలయం సో జెనీవాలో ఉంది. సో జెనీవా స్విట్జర్లాండ్లో ఒక నగరం మాత్రమే, బట్ దేశం కాదు, రాజధాని కాదు. అండ్ నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఇక్కడ కలదు. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఇక్కడ కలదు. అంటే సింపుల్గా దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ప్రపంచ పర్యావరణ సంస్థ, ప్రపంచ పర్యావరణ సంస్థ అని కూడా అనుకోవచ్చు అన్నమాట. ప్రపంచ పర్యావరణ సంస్థ ఎక్కడ? న్యూయార్క్, అంటే యుఎస్ఏలో న్యూయార్క్లో ఉందా? అండ్ నైరోబీ, సో కెన్యాలో నైరోబీలో ఉందా? వియన్నా, ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉందా? అండ్ జెనీవా, స్విట్జర్లాండ్లోని సో జెనీవాలో ఉందా? సో ఏంటి? సో ఈలోపు చూసండి. సో యుఎస్ఏ క్యాపిటల్ వచ్చేసి ఏంటంటే వాషింగ్టన్ డీసీ, వాషింగ్టన్ డీసీ. సో నైరోబీ రాజధాని కెన్యా, వియన్నా రాజధాని ఆస్ట్రియా. స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఏంటి అంటే బెర్న్, స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఏంటంటే బెర్న్, ఓకేనా. సరే, ఇప్పుడు ప్రపంచ పర్యావరణ సంస్థ లేదా ప్రపంచ పర్యావరణ కార్యక్రమం మనకి 1972 సో జూన్ 5 నాడు సో ఫార్మేషన్ జరిగింది, ఏర్పడింది. సో ఇది జూన్ 5 నాడు ఫార్మేషన్ జరిగింది కాబట్టి మనం జూన్ 5ని ఏమంటామంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో దీన్నే ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని పిలుస్తారు. సో దీన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? సో ఫస్ట్ ఇన్ 1973 నుంచి జరుపుకుంటున్నాం. సో ఇంతకు దీని ఆన్సర్ ఏంటంటే నైరోబీ. సో బి, నైరోబీ. సో నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితిలో ఎన్ని అధికార భాషలు కలవు? హౌ మెనీ అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ యుఎన్ఓ? సో ఎన్ని అధికార భాషలు కలవు? సో దీనికి ఒక కోడ్ ఉంది బ్రదర్, దట్ ఈజ్ సెర్ఫాస్, సెర్ఫాస్, ఓకేనా. ఇక్కడ CERFAS. సో యాక్చువల్గా ప్రారంభ అధికార భాషలు అయితే మళ్ళీ లాస్ట్కి ఏమొచ్చింది అంటే చూద్దాం. సో చైనీస్, ఓకేనా, అండ్ ఇంగ్లీష్ అండ్ రష్యన్ అండ్ ఫ్రెంచ్
అండ్ అరబిక్ అండ్ సో నెక్స్ట్ వచ్చేసి స్పానిష్. ఓకేనా. సో దీనిలో మనకు చివరగా చేర్చబడ్డ భాష ఏంటంటే సో అరబిక్. సో అరబిక్ చివరగా చేర్చబడిన భాష. ఓకేనా. సో ఇప్పుడు ఇంతకు ఆన్సర్ ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి సో 6-1 డి. సో డి ఇస్ ద ఆన్సర్. 6 అధికార భాషలు ఉన్నాయి. సో నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏజెన్సీలు ఐక్యరాజ్య సమితిలో భాగం కాదు. సో జాగ్రత్తగా చూడండి, ఈ క్రింది ఏజెన్సీలు యుఎన్ఓలో భాగం కాదు అంటే యుఎన్ఓలో లేవు. సో ఇక్కడ జాగ్రత్తగా ఫస్ట్ చెప్తున్నా, ఇక్కడ 2 రకాల పాయింట్స్ ఉన్నాయి. యుఎన్ఓలో 6 విభాగాలు ఉన్నాయి. 6 విభాగాలు. వాటిని ఏమంటామంటే ప్రధాన విభాగాలు అంటాం. అండ్ మరికొన్ని అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్కి అర్థం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో భాగం కాదు అంటే అవి ప్రధాన విభాగాల్లో లేవు అండ్ అనుబంధ విభాగాల్లో లేవని అర్థం. అసలు ఏమైనా సంబంధమే లేదు ఆ సంస్థతో, అది అర్థం. సో దాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ ఆన్సర్ చేయండి. సో ఒకటి ప్రపంచ వాణిజ్య సంస్థ WTO, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సో FAO అండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF. సో ఇవి ప్రధాన విభాగాల్లో సో దేనిలో కూడా లేనివి ఏది అని అంటున్నాడు. సో ప్రపంచ వాణిజ్య సంస్థ ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సో IMF అంటే ఏంటంటే సో దీన్నే మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే తెలుగులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటాం. సో ప్రస్తుత IMF డైరెక్టర్గా ఎవరున్నారంటే క్రిస్టలీనా జార్జియోవా ఉన్నారు. ఉన్నారు. ఓకేనా. ఇక FAO. సో ఈ FAOని మనం ఏమంటామంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటాం. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చి ఎక్కడుందంటే సో మనకి రోమ్లో ఉంది. రోమ్ అనేది దేనికి రాజధాని? ఇటలీ రాజధాని. అదే మీకు ఇది ఎక్కడుంది? సో IMF వచ్చేసి వాషింగ్టన్ DCలో ఉంది. సో మనకు వరల్డ్ బ్యాంక్ కూడా వాషింగ్టన్ DCలోనే ఉంటుంది. ఓకేనా. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో దీని గురించి ఇక్కడ స్పెషల్గా తీసుకొని డిస్కస్ చేస్తాను. సో WHO. సో WHO అనేది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఇది 1948 ఏప్రిల్ 7న సో ఫార్మేషన్ జరిగింది, ఏర్పడింది. సో అందుకని ఏప్రిల్ 7ని మనం ఏమంటామంటే ఏప్రిల్ 7ని వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా పిలుస్తుంటాం. సో ప్రస్తుతం WHO డైరెక్టర్ జనరల్గా సో మనకి ఎవరు పనిచేస్తున్నారు? టెడ్రాస్ అధానం గాబ్రియోసెస్. సో WHO ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సో రకరకాల వ్యాధులు నిర్మూలించడం కోసం ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2024లో 2 దేశాలని మలేరియా ఫ్రీ కంట్రీస్గా ప్రకటించింది. సో ఇక్కడ మలేరియా ఫ్రీ కంట్రీ మలేరియా ఫ్రీగా వస్తుందని కాదు, మలేరియా నిర్మూలించబడిందని. సో ఈజిప్ట్ అండ్ క్యాబో వర్దే. సో దీనిలో లేటెస్ట్ ఏంటంటే ఈజిప్ట్ అన్నమాట. క్యాబో వర్దే జనవరి ఫిబ్రవరి ఆ టైంలో. అండ్ ఒక దేశాన్ని లెప్రసీ ఫ్రీ కంట్రీగా ప్రకటించి సో అదేంటంటే జోర్డాన్. సో ఇక నెక్స్ట్ వచ్చేసి సో దీనిలో సభ్యత్వం లేనిది ఏంటంటే WTO. మీకు డౌట్ రావచ్చు, సార్ ఎందుకు WTOలో సభ్యత్వం లేదు? సో WTO ఎందుకు UNOకి సంబంధం లేదు? సో UNOకు సంబంధం ఎందుకు లేదు అని అంటే యాక్చువల్గా మనకి 1948లో ప్రపంచ వాణిజ్యాన్ని కంట్రోల్ చేయడానికి GATT అనే ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ కాదు, ఒప్పందం. సో GATT అంటే ఏంటి? జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. సో దీన్నే GATT అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. సో ఇది మారుతున్న కాలానికి అనుగుణంగా సో బిజినెస్ని రెగ్యులేట్ చేయలేకపోయింది. అందుకని దీని ప్లేస్లో 1995 జనవరి 1న
సో డబ్ల్యూటీఓ ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం వచ్చి జెనీవాలో ఉంటుంది. సో ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా సో మనకి ఎంగోజీ ఒకోంజో ఇవియాలా సో నైజీరియా దేశానికి చెందిన వ్యక్తి. అండ్ డబ్ల్యూటీఓకు మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆమె పనిచేస్తున్నారు. దీనిలో 164+2 దేశాలు ఉన్నాయి. ఈ 2 దేశాలు ఇటీవల చేరినవి. సో అంటే 165వ దేశం ఏంటది? ఈస్ట్ తిమోర్. ఓకేనా? దీన్నే మనం ఇప్పుడు తైమోర్ లెస్తే అంటున్నాం, తైమోర్ లెస్తే. అండ్ 166వ దేశం ఏంటంటే క్యామెరోస్. ఓకేనా? సో ఇది అంటే ఇప్పుడు సభ్యత్వం లేని దేశం ఏమవుతుంది అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది. సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ భద్రతా మండలి అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆర్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఇక్కడ ఉంటుంది అసలు మజా. ఓకేనా? సో ఈ ప్రకటనలో ఒకసారి నేను హైలైట్ చేస్తాను చూడండి. ఇందులో 10 మంది శాశ్వత సభ్యులు మరియు 5 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. ఇందులో 5 మంది శాశ్వత సభ్యులు, 10 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. ఇక్కడ తప్పు పడింది. సో దీన్ని ఫస్ట్ కరెక్షన్ చేద్దాం. ఇక్కడ శాశ్వత అన్న కాడ తాత్కాలిక, ఇక్కడ కూడా సో తాత్కాలిక అనే పదం పెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఇందులో 10 మంది శాశ్వత సభ్యులు మరి 5 మంది తాత్కాలిక సభ్యులు ఉన్నారు. ఇందులో 5 మంది శాశ్వత సభ్యులు మరియు 10 మంది తాత్కాలిక సభ్యులు ఉన్నారు. ఇందులో 15 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. యుఎన్ఎస్సిలోని సభ్యులందరికీ వీటో అధికారం ఉంటుంది. సో ఇది క్వశ్చన్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో, సో దీనిలో మనకి 5+10 దేశాలు ఉంటాయి. 5+10 దేశాలు. ఈ 5 దేశాలనే మనం ఏమంటామంటే శాశ్వత దేశాలు అంటాం. శాశ్వత దేశాలు. ఈ 10 దేశాలని మనం ఏమంటామంటే తాత్కాలిక దేశాలు అంటాం. ఆల్రెడీ శాశ్వత దేశాలు అంటే తెలుసుకున్నారు. ఏది? యుఎస్ఏ అండ్ తర్వాత యూకే అండ్ రష్యా అండ్ ఫ్రాన్స్ అండ్ చైనా. ఈ 5 దేశాలకు ఒక ప్రత్యేక అధికారం ఉంది. సో దట్ ఈజ్ వీటో. అంటే ప్రపంచం మొత్తం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ఒక్క దేశం ఆపేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2014 సెప్టెంబర్ 27న యోగా డే తీర్మానం ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టారు. ఏది? జూన్ 21ని యోగా డేగా ఆమోదించమని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టారు. ఐక్యరాజ్య సమితి ఏ తీర్మానమైనా సరే అయితే ఏకగ్రీవంగా తీసుకుంటుంది, లేకపోతే 2/3 మెజార్టీ ఆధారంగా తీసుకుంటుంది. అయితే ఏకగ్రీవం లేకపోతే 2/3 ఆధారంగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ యోగా డే తీర్మానాన్ని అందరూ ఒప్పుకోలేదు. ఇరాన్ వ్యతిరేకించింది, యమన్ వ్యతిరేకించింది. సో ఎందుకంటే సో యోగాలో సూర్య నమస్కారాలు ఉంటాయి. సో సూర్య నమస్కారాలు అనేవి హిందూ మతానికి సంబంధించినవి. సో కాబట్టి మాకు అవసరం లేదు అని వీళ్ళు వ్యతిరేకించారు. కానీ మెజార్టీ దేశాలు ఓకే అన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? ఓటింగ్ పెడతారు. సో దీనిలో 170 దేశాలు ఇండియాకు అనుకూలంగా ఓటేసినాయి, ఫేవర్గా ఓటేసినాయి. దాంతో మన 2015 నుంచి యోగా డే జరుపుకుంటున్నాం. ఇప్పుడు జాగ్రత్త వినండి. సో 2/3 మెజార్టీ ఉంటే సరిపోద్ది అన్నాం. కానీ 2/3 కాదు. ఇక్కడ విషయం ఏంటంటే నీకు 99.9% ఉన్నా కానీ వేస్టే. ఈ 5 దేశాలు వ్యతిరేకించకుంటేనే సో 2/3. ఈ 5ట్లలో ఎవరు వ్యతిరేకించినా సో 2/3 కాదు కదా, 99% ఉన్న వేస్టే. ఇక ఏమన్నాం, ఇందులో 10 శాశ్వత దేశాలు ఇప్పుడు సభ్యులందరికీ వీటో అధికారం ఉంటుందన్న తప్పు. ఇందులో 15 శాశ్వత సభ్యులు అన్నారు, తప్పు. 5 శాశ్వత, 10 తాత్కాలిక. సో ఇది కూడా తప్పు. సో దీనిలో ఏది సరైనది? సో 5 శాశ్వత దేశాలు అండ్ 10 తాత్కాలిక దేశాలు ఉంటాయి. ఇది సరైనది. అయితే ఎట్లా వస్తాయి అంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడు. తాత్కాలిక దేశాలు ఎన్నన్నాం? 10. పదవీ కాలం ఎంత? సో 2 years. అంటే మీరేమనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరేమనుకుంటారు? ఇప్పుడు 1946 జనవరి 1 నాడు ఐక్యరాజ్య సమితి 1945లో ఏర్పడింది. అప్పుడు తాత్కాలిక దేశాలు 10 లేవు. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు 10 దేశాలు వచ్చినాయి అనుకోండి. పదవీ కాలం ఎంత?
46 నుంచి 47 1 ఇయర్, ఆ తర్వాత 40 నుంచి 48 ఇదో 1 ఇయర్, అంటే మొత్తం కలిపి 2 ఇయర్స్ అయిపోయాయి. ఈ 10 పోవాలి, మళ్ళీ 10 రావాలి, మళ్ళీ 40 నుంచి 49 1 ఇయర్, 50కి 2, ఈ 10 పోవాలి, ఇది రావాలి. ఇట్లా జనరల్గా సాధారణంగా అనుకుంటారు, కానీ తప్పు. ఈ తప్పు ఎట్లా వస్తాయి? సపోజ్ ఇప్పుడు 1946 జనవరి 1 ఉంది, ఎన్ని దేశాలు అనుకున్నాం? 10. సో వాటిని మీరేం రాస్తారంటే, సో సింపుల్గా 5 ప్లస్ 5 అని రాయండి. 5 ప్లస్ 5, 5 ప్లస్ 5. ఇప్పుడు 46 నుంచి 1947 వచ్చింది. ఈ 5 దేశాలు తొలగించబడ్డాయి. సో కొత్తగా 5 దేశాలు వచ్చినాయి. ఈ 5 దేశాలు ఎన్ని రోజులకు తొలగించబడ్డాయి? జస్ట్ 1 ఇయర్కే తొలగించబడ్డాయి, అంతేగా. 46 నుంచి 47 1 ఇయరే కదా, 5 వచ్చినాయి. ఇప్పుడు చూడండి, 5 పాతవి, 5 కొత్తవి, 5 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నవి, 5 ఫ్రెష్. ఇప్పుడు మళ్ళీ 1948 వచ్చింది అనుకోండి, ఈ 5 దేశాలు తొలగించబడతాయి, కొత్తగా 5 వస్తాయి. ఈ 5 ఎన్ని రోజులకు తొలగించబడ్డాయి? సో 46 నుంచి 47 1 ఇయర్, 48 2 ఇయర్స్. సో 2 ఇయర్స్కి తొలగించబడ్డాయి, 2 ఇయర్స్. మళ్ళీ కొత్తగా 5 వచ్చినాయి. 5 పాతవి, 5 కొత్తవి. 5 పాతవంటే 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నవి, 5 కొత్తవంటే ఫ్రెష్. ఇప్పుడు ఈ 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నది నెక్స్ట్ ఇయర్ వరకు ఎన్ని రోజులు అవుతుంది? 2 ఇయర్స్ అవుతుంది. తొలగించబడ్డాయి, మళ్ళీ కొత్తగా 5 వచ్చినాయి. ఇది ఒక సైక్లింగ్ అన్నమాట, ఇది ఒక సైక్లింగ్ ప్రాసెస్. ఓకేనా? సో ఇది దీనిలోని ఇష్యూ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. జెనీవా, న్యూయార్క్, వియన్నా, లండన్. సో లండన్ అనేది ఏంటంటే ఇంగ్లాండ్ రాజధాని, ఇంగ్లాండ్ క్యాపిటల్ లండన్. వియన్నా అనేది ఏంటంటే ఆస్ట్రియా రాజధాని, ఆస్ట్రియా రాజధాని. కానీ అవి రాజధానులు కాదు, ఇది ఒక నగరం మాత్రమే, యుఎస్ఏ నగరం. అండ్ ఇది ఒక నగరం మాత్రమే, స్విట్జర్లాండ్ నగరం, రాజధాని కాదు. ఓకేనా? సరే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎక్కడ ఉంది? సో ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాల నియంత్రణ అండ్ అణ్వస్త్రాల నిర్మూలన కోసం పనిచేస్తున్న సంస్థ సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఈ ఏరియా మీద ఇక్కడ క్వశ్చన్ రైజ్ కావచ్చు, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో అదేంటి అంటే మనకి అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు నిహాన్ హిడాంక్యో. సో నిహాన్ హిడాంక్యో అనే సంస్థ జపాన్కు చెందిన సంస్థ. ఈ జపాన్కు చెందిన ఈ సంస్థకి 2024లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అసలు ఎందుకు ఈ సంస్థకు ఉన్నపలంగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది అంటే 2022 సో ఫిబ్రవరి 24 నుంచి ప్రపంచంలో 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంది. అదేంటంటే రష్యా వర్సెస్ ఉక్రెయిన్. సో యాక్చువల్గా ఒక 2-3 నెలల్లో ఉక్రెయిన్ పైన పైచేయి సాధిస్తామని రష్యా అనుకుంది. కానీ సో బ్యాక్డోర్లో చాలా దేశాలు సపోర్ట్ చేయడంతో సో రష్యా వెనకబడిపోయింది. 3 లక్షల మంది సైనికులు చచ్చిపోయారు ఇప్పటికీ. రేపు పొద్దున ఆ ఫ్రస్ట్రేషన్లో రష్యా కనుక ఒక అణుబాంబు దాడి చేసే పరిస్థితి ఏంటి? అలాగే 2023 అండ్ తర్వాత అక్టోబర్ 7th వచ్చేసి మనకు ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఫ్రస్ట్రేషన్లోనై ఒక అణుబాంబు వేసే పరిస్థితి ఏంటి? అందుకని శాంతి ఆవశ్యకత, సో శాంతి ఆవశ్యకత తెలియజెప్పడంలో భాగంగా సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఈ నిహాన్ హిడాంక్యో అనే సంస్థకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిలో యుఎన్ ఏజెన్సీ ప్రధానంగా కార్మిక సమస్యలపై దృష్టి సారించింది. అంటే ఐక్యరాజ్య సమితి విభాగాలలో ఏది సో ప్రధానంగా దృష్టి సారించింది అని అంటున్నాం. సో FAO ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అంటే ఇది ఆహార వ్యవసాయ సంస్థ కాబట్టి ఇది కార్మిక సంస్థలపైన దృష్టి సారించే అవకాశం తక్కువ. ఇది WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరోగ్య సంరక్షణ దృష్టి సాధిస్తుంది. అండ్ IMF అంటే దీన్నే మనం ఏమంటామంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇది వడ్డీ రేట్ల నియంత్రణ, సో వడ్డీ రేట్ల నియంత్రణ పైన దృష్టి సారిస్తుంది. సో మిగిలింది ఏంటిగా ILO, సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటాం. సో ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో ఇది దీని మీద దృష్టి సాధిస్తుంది.
సో డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్ వచ్చి జెనీవాలో ఉంది హెడ్ క్వార్టర్ వచ్చి. అండ్ ఎఫ్ఏఓ హెడ్ క్వార్టర్ వచ్చి రోమ్లో ఉంది, రోమ్. అండ్ ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ వచ్చి వాషింగ్టన్ డీసీలో ఉంది, వాషింగ్టన్ డీసీ. ఓకేనా. అండ్ ఈ ఐఎల్ఓ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది, జెనీవా. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిచే ఆమోదించబడింది? సో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే దీని తెలుగులో ఏమంటామంటే అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం అంటాం. సో అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం సో డిసెంబర్ 10th రోజు జరిగింది. సో కాబట్టి డిసెంబర్ 10th మనం హ్యూమన్ రైట్స్ డే అంటాం. అయితే ఆ సంవత్సరం ఏంటని అడుగుతున్నాడు. ఏ 1945, బి 1948, సి 1951, డి 1960. సో ఆన్సర్ ఏంటి? లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేయాలి. సో ఆన్సర్ ఏంటి అంటే 1948. సో ఆన్సర్ 1948. నెక్స్ట్ వన్, సాధారణ సభకు అధ్యక్షత వహించిన ప్రపంచంలో మొదటి మహిళ ఎవరు? యాంజీ టూక్స్ లైబీరియా, విజయలక్ష్మి పండిట్ ఇండియా, మార్గరెట్ థాచర్ బ్రిటన్, హయర్ రషీద్ అల్ ఖలీఫా బహ్రెయిన్. మార్గరెట్ థాచర్ ఈ మిగతా ముగ్గురు యుఎన్ఓ సాధారణ సభకు అధ్యక్షత వహించారు, కానీ ఈమె బ్రిటన్ మొదటి మహిళా ప్రధానిగా పనిచేసింది. సో బ్రిటన్ మొదటి మహిళా ప్రధానిగా పనిచేయడం జరిగింది. సో ఈమె 1979 నుంచి 90 వరకు పనిచేసింది. ఈ మార్గరెట్ థాచర్నే ఐరన్ లేడీ ఆఫ్ బ్రిటన్ అంటారు. సో మనకు 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ కార్యక్రమం జరిగినప్పుడు సో ఈమె నాయకత్వంలో ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దీని ఆన్సర్ ఏంటంటే విజయలక్ష్మి పండిట్. ఈమె 1953లో అధ్యక్షత వహించింది. అప్పటి వరకు మహిళలు ఎవరు అధ్యక్షత వహించలేదు. అండ్ యుఎన్ఓ ప్రధాన విభాగాలు 6, వాటిని వరుసగా గుర్తించండి అని అంటున్నాడు. యుఎన్ఓ ప్రధాన విభాగాలు 6, వాటిని వరుసగా గుర్తించండి. సాధారణ సభ, భద్రతా మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక సామాజిక మండలి, సచివాలయం. సో ఇది సాధారణ సభ ఫస్ట్ ఉంటుంది, ఓకే. భద్రతా మండలి నెక్స్ట్ ఉంటుంది, ఓకే. కానీ ధర్మకర్తృత్వ మండలి 4వది కాబట్టి అది తప్పు. సాధారణ సభ, సచివాలయం 6వది తప్పు. సాధారణ సభ, భద్రతా మండలి, సచివాలయం ఇది కూడా తప్పు. సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం ఇది కరెక్ట్. సో మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుద్దాం. అండ్ ఎవరైతే సో స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఏపీడిఎస్సి ఫుల్ క్లాసెస్ కనుక వినాలనుకుంటే విత్ పీడిఎఫ్తో సహా ప్రస్తుతం 199కి అందుబాటులో ఉంది, దీన్ని పర్చేజ్ చేయండి. అండ్ ఇంగ్లీష్ మీడియం సో కొత్తగా బ్యాచ్ స్టార్ట్ అయింది 499. అండ్ ఎవరైతే సో జనరల్ నాలెడ్జ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలనుకుంటారో సో ఇవన్నిటి కూడా మీకు పీడిఎఫ్ శాంపిల్ పీడిఎఫ్ పంపబడతాయి. ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ సో పీడిఎఫ్ అని ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు సో పీడిఎఫ్ వస్తుంది. అండ్ చూసి సాటిస్ఫై అయితేనే సో క్లాస్లో జాయిన్ కండి. అండ్ మీ క్లాస్ నచ్చినట్టుంటే మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ సో మీ గ్రూప్స్లో కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.